బీజేపీ సీనియర్ నేత విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఇక లేరు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచుతూ గుండెపోటుతో ఆమె హఠన్మరణం చెందారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. గుండెపోటుకు గురైన కొద్ది క్షణాలకే ఆమె కన్ను మూసినట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ మరణ వార్తతో బీజేపీ శ్రేణులు షాక్కు గురయ్యారు. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. హోంమంత్రి అమిత్ షా, మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. 7 సార్లు ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుష్మా స్వరాజ్ 25 ఏళ్ల వయసులోనే హర్యానా కేబినెట్లో మంత్రి పదవిని చేపట్టారు. పిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుష్మా స్వరాజ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగాను పనిచేశారు. ఆమె భర్త కౌశల్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పాకిస్తాన్లోనూ సుష్మాకు అభిమానులు తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ ప్రాంతాలకు అతీతంగా, ఆ మాటకొస్తే దేశాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పాకిస్తాన్కి చెందిన చాలామంది పౌరుల సమస్యలను పరిష్కరించి దాయాది దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ 5వ ముఖ్యమంత్రిగాను సుష్మా పనిచేశారు. షీలా దీక్షిత్కు గట్టి పోటీ ఇచ్చారు. 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలలో జన్మించిన సుష్మా స్వరాజ్ 1970లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సుష్మా స్వరాజ్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులను అధిరోహించారు. సుష్మా స్వరాజ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్గా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు పట్ల హర్షం, జమ్మూ కాశ్మీర్ విభజన నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆమె ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలారు. రాత్రి 8:30 సమయంలో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.